హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నాతి చరామి అనే కథ గురించి తెలుసుకుందాం. కథ నచ్చితే లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక లేట్ చేయకుండా మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. రత్తమ్మ లేచి బయటకు వచ్చి గంగను చూసి ఏడుపు మొదలుపెట్టింది. ఆమె ఏడుపు వినిపించి లక్ష్మి లేచి కళ్ళు నలుపుకుంటూ వచ్చింది. చీకట్లో ఏం కనిపించడం లేదని లైట్ స్విచ్ చేసి బయటకు వచ్చింది. ఇంటి ముందు గంగను గడ్డి మీద పడుకోబెట్టడం చూసిన లక్ష్మి అమ్మా అని గట్టిగా అరుచుకుంటూ అమ్మా లే అమ్మా లే అని గంగ శవం మీద పడి ఏడుస్తూ ఉంది. లక్ష్మి ఏడుపు చూసిన ఎల్లమ్మ ఇంకా గుండె పగిలేలా ఏడుస్తుంది. గంగా శరీరాన్ని నిర్జీవంగా చూసి తెల్లడిల్లిపోతుంది ఆ పసి మనసు. ఎల్లమ్మ చేతిలో ఆ బిడ్డను రత్తమ్మ చేతిలో పెట్టి లక్ష్మిని ఊరుకోబెట్టడానికి ప్రయత్నిస్తుంది ఎల్లమ్మ. లక్ష్మి కాళ్ళు చేతులు కొట్టుకుంటూ ఏడుస్తూనే ఉంది. అప్పటికి గంగను తీసుకొచ్చి 2 గంటలయ్యింది. ఊరు మొత్తం తెల్లవారిపోయింది. ఫోన్లో తెలియని వారందరికీ ఇక్కడి నుంచి వెళ్ళిన వారంతా చెప్తే ఊర్లో మొత్తం గంగను చూడ్డానికి వచ్చారు. అయ్యో పాపం, పసిబిడ్డలే వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయింది. పాపం, పిల్లల బ్రతుకు ఏం కాను. మొగోడు 1 సంవత్సరం చూస్తాడు, 2 సంవత్సరాలు చూస్తాడు, ఆ తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు, సంతోషంగా ఉంటాడు. కానీ పిల్లల్ని మళ్ళీ పెళ్లి చేసుకున్నామే పట్టించుకుంటుందా అని నలుగురు అనుకుంటున్నారు. అది లక్ష్మి విని తన మనసులో నాటుకుపోయింది. అంటే మా నాన్న మళ్ళీ పెళ్లి చేసుకుంటాడా అని. పెళ్లి చేసుకున్నావిడ మమ్మల్ని మంచిగా చూడదా అని తన మనసులో తనే అనుకుంటూ బయట ఏడుపులు విన్నా ఇంట్లో పడుకున్న 3 పిల్లలు కూడా లేచి వచ్చి లక్ష్మి వాళ్ళు కూడా ఏడుస్తున్నారు. కవితకు అర్థమైంది తల్లి చనిపోయింది అని. సరిత అనితాలు అక్కలు ఏడుస్తున్నారు అని వాళ్ళు ఏడుస్తున్నారు. గంగకు తల్లి తండ్రి ఎవ్వరూ లేరు. తనకు సంబంధించిన వాళ్ళు ఎవ్వరూ రారు కాబట్టి అంతా ఎల్లమ్మ కుటుంబ సభ్యులు ఊర్లోనే ఉంటారు కాబట్టి అన్నీ ఊర్లో వాళ్లే చేస్తున్నారు. లక్ష్మిని ఊరుకోబెడుతుంది ఎల్లమ్మ. ఎంతకు ఏడుపు ఆపటం లేదు లక్ష్మి. లక్ష్మి, నన్ను క్షమించే, మీకు తల్లిని లేకుండా చేశాను. నేను మనవడు అనకపోతే మీ అమ్మ మిమ్మల్ని చూసుకుంటూ బ్రతికేది అని తన 2 చేతులతో నెత్తి కొట్టుకుంటుంది ఎల్లమ్మ. చిన్నపిల్లలైతే అమ్మా లే అమ్మా అని మీద పడి తన ముఖంలో ముఖం పెట్టి ఏడుస్తూ ఉన్నారు. 4 ఆడపిల్లలు వాళ్ళ అమ్మ చుట్టూ చేరి ఏడుస్తూ ఉంటే అక్కడ చూస్తున్న వారి హృదయం అంతా దుఃఖంగా అయిపోయింది. పిల్లలు లేచినప్పటి నుండి ఏడుస్తుంటే చిన్నపిల్లకి శ్వాస తీసుకోవడం కూడా కష్టమైపోయింది. ఊపిరి పట్టడంతో కాళ్ళు చేతులు తిరిగిపోవడం, పిల్ల నల్లగా మారిపోయింది. చిన్న పిల్లలకు అలా జరుగుతుంది అని తెలిసిన ఒకతను అప్పటికప్పుడు ఆ చిన్నపిల్ల కాళ్ళు పైకి పెట్టి తల క్రిందకి పెట్టి చెవులు గట్టిగా మూశారు. అప్పుడు ఆ పిల్ల శ్వాస తీసుకుంటుంది. మామూలుగా ఎంతసేపటికి అయినా ఏడుపు ఆపటం లేదు. ఇంకా ఇలాగే ఉంటే పిల్లలు ఏమైపోతారో అని భయపడి పక్కింటి రత్తమ్మ వాళ్ళ కొడుకుకు చెప్పింది. రవి, అన్ని కార్యక్రమాలు తొందరగా చేయండి, పిల్లలు ఏడుపు లాపుతలేరు, ఆ చిన్నపిల్ల ఇప్పుడే ప్రాణాపాయం తప్పింది అని చెప్పగానే తర్వాత కార్యక్రమాలు చేయడానికి తొందరగా పనులు చేయిస్తున్నాడు. లక్ష్మి తల్లి కానరాని లోకాలకు పోయింది అని కంట్లో ఒక నది ప్రవాహం ప్రవహిస్తున్న అన్నట్లుగా ఏడుస్తూ ఉంది. తల్లితో తనకున్న అనుబంధాన్ని నెమరవేస్తూ బాధతో ఉన్నా కూడా తన తమ్ముడు ఏడుస్తుంటే పరుగున ఇంట్లోకి వెళ్ళి వాడిని ఎత్తుకొని వెళ్ళి వాడిని భుజం పైన వేసుకొని జోకొడుతుంది. రత్తమ్మ కొడుకు రవి మల్లేశం తీసుకుని వెళ్ళి తలస్నానం చేపించి తీసుకుని వచ్చారు. అయినా అతడు కనీసం మాట్లాడడానికి లేదా అటు ఇటు పరుగులు పెట్టడానికైనా ప్రయత్నించడం లేదు. అందరూ మల్లేష్ ప్రవర్తన చూసి మల్లేష్కు పిచ్చి పట్టింది అనుకున్నారు. లేని కుటుంబం అయినా కూడా గంగను ప్రాణంగా చూసుకునేవాడు. ఏది లేకపోయినా సరే గంగ కూడా నోరు మెదపకుండా
తన ప్రాణంగా, తన కుటుంబమే తన లోకం ప్రాణంగా ప్రేమించిన గంగ దూరం అయ్యేసరికి అని అనుకున్నారు. పుట్టిన బిడ్డతో మల్లేష్ చేతి పట్టుకొని గంగా కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. గంగను తీసుకుని వెళ్ళి చితిపైన పడుకోబెట్టి నిప్పు పెట్టడానికి కర్ర ముందు పెట్టగానే లక్ష్మీ కవితలు, వద్దు వద్దు, మా అమ్మని కాల్చొద్దు, మా అమ్మకి ఒళ్ళంతా మంటలు పుడతాయి అని ఒకటే ఏడుపు. వాళ్ళను ఆపటానికి ఓ నలుగురైనా సరిపోవడం లేదు. కవిత, లక్ష్మి అక్కడే ఏడ్చి ఏడ్చి స్పృహ తప్పి పడిపోయారు. వాళ్లను తల్లో చేత పట్టుకొని అక్కడే ఉన్న ఆటోలో వేసుకొని తీసుకుని వచ్చారు. ఇంటికి తీసుకొచ్చి ఆటోలోనే పడుకోబెట్టి ఇల్లు శుభ్రం చేస్తూ ఉంటే అలాగే ఉన్నారు. అప్పటికి ఒక ఆమె వచ్చి ఇల్లంతా ఊడ్చి కడిగి బయట నీళ్లు చల్లి వెళ్ళిపోయింది. ఇంట్లో ఎవరూ ఆడపడుచులు లేనందున రత్తమ్మనే ఇంటికి వచ్చి ఇంట్లో దీపం పెట్టింది. ఆ తర్వాత పిల్లలకి స్నానం చేయించడానికి వేడి నీళ్లు పెట్టింది. ఆ తర్వాత చిన్నపిల్లలకి స్నానాలు చేపించింది. అప్పటికే ఆటోలో పడుకున్న లక్ష్మి, కవితలకు మెలకువ వచ్చి మళ్ళీ ఏడుపు మొదలు పెట్టేసరికి వాళ్ళ ఏడుపు విన్న రత్తమ్మ బయటికి వచ్చి, లక్ష్మి, నీకేమైనా బుద్ధుందా? మీ నాన్న చూస్తే పిచ్చోళ్లాగా అయిపోయాడు. మీ నాయనమ్మ చూస్తే మీ నాన్నను చూసి చూసి అది కూడా పిచ్చిదైపోయేలాగా ఉంది. తెలివి కల్ల నువ్వే ఇలా చేస్తే మీ చెల్లెళ్ళు ఎలా కోలుకుంటారు? ఆ పిచ్చి ఎల్లమ్మ ఇప్పటికే సచ్చి సగమయ్యింది. మిమ్మల్ని చూసుకోవడానికి ఎల్లమ్మ కూడా లేకపోతే మీ బ్రతుకులు ఏమవుతాయో ఆలోచించు. మీరిద్దరూ బుద్ధి తెచ్చుకొని మీ నాయనమ్మను ఒక కంటిలాగా కాపాడుకుంటే మీకు పెళ్ళి, లేకపోతే ఇప్పుడే చచ్చిపోతుంది. దాన్ని కూడా సావమంటావా అని కోపంతో అనేసరికి లక్ష్మి కళ్ళు తుడుచుకొని తనను తాను సిద్ధం చేసుకుంటుంది. తన తల్లి స్థానాన్ని తనే చెల్లెళ్లకు అందివ్వాలి అనుకొని ఇంకోసారి ఎడవనమ్మమ్మ, అమ్మ లేదు అనే దుఃఖాన్ని ఈ రోజుతో ఆపేస్తాను. నా చెల్లెళ్లను, తమ్ముణ్ణి నేను చూసుకుంటాను. నాన్న బాగా అయ్యేదాకా నేను ఈ కష్టాన్ని భరిస్తాను అని తన కళ్ళల్లో నుండి కన్నీళ్లు తుడుచుకొని వెళ్ళి స్నానం చేసింది. ఆ తర్వాత కవిత కూడా లక్ష్మి వెనకాలే వెళ్ళి స్నానం చేసి వచ్చింది. పక్కింటి ఆమె అప్పటికే వాళ్ళ చెల్లెళ్ళు స్నానం చేయించింది. వాళ్లకు బట్టలు తీసివేసి జాలరీలో అమ్మ గిన్నెలను తోమితే తను కడిగిన జ్ఞాపకం గుర్తుకు వచ్చింది. అమ్మ బట్టలు పెడుతుంటే జాడించడం గుర్తొచ్చింది. ఎక్కడ చూసినా తల్లి జ్ఞాపకాలే కనబడుతున్నాయి. పొయ్యి దగ్గర అమ్మ వంట చేస్తుంటే అక్కడే కూర్చొని కూరగాయలు కోస్తున్నది గుర్తుకు వచ్చింది. అమ్మతో లక్ష్మి జ్ఞాపకాలను తలుచుకొని లోపల బాధపడుతూ పెదవి అంచున తన దుఃఖాన్ని అదిమి పెట్టుకుంది. రత్తమ్మ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వంట చేసి ఎల్లమ్మ వాళ్ళ ఇంటికి తీసుకుని వచ్చింది. రత్తమ్మ తన కొడుకు రవికి చెప్పి వాళ్ళ భార్యతో వడ్డించమని ముందే చెప్పింది. పిల్లలు స్నానాలు చేసేవారికి కోడల దగ్గరికి వెళ్ళి తను వండిన వంటల్లో తీసుకుని వచ్చింది. అప్పటికే లక్ష్మీ, కవితలు స్నానాలు చేసి ఉన్నారు. ముఖం చూస్తే జీవమే లేనట్లుగా కనబడుతుంది. ఎంతో కష్టంగా వాళ్ళ దుఃఖాన్ని ఆపుకొని బయటికి మామూలుగా కనపడుతున్నా కూడా లోపల ఓ పెద్ద బడబాగ్ని దాగి ఉన్నట్లుగా అనిపించింది. అనిత అప్పటికే అమ్మ ఎప్పుడు వస్తుంది, అమ్మ ఎప్పుడు వస్తుంది అని ముద్దు ముద్దుగా అంటుంది. అమ్మ రాదు అని చెప్పలేక, అమ్మ ఎప్పటికి రాదు అని నోరు విప్పలేక తనలో తాను ఏడుస్తూ ఉంది. కళ్ళల్లో నుండి కారుతున్న కన్నీళ్లను తుడుచుకుంటూ, అమ్మ ఇప్పుడే రాదు, మన అమ్మ అమ్మమ్మ తాత దగ్గరికి వెళ్ళింది అని చెప్తుంది లక్ష్మి. అది చెప్పడానికి కూడా లోపల ఏడుస్తూనే ఉంది. రత్తమ్మకు లక్ష్మిని చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. 12 ఏళ్ల పిల్ల అప్పుడే పెద్ద పిల్ల అయినట్లుగా నలుగురు పిల్లల్ని చూసుకొని తల్లిలా మారిపోయిందా అని లక్ష్మిని చూస్తూనే అక్కడికి వచ్చింది. తను తీసుకొచ్చిన గిన్నెలను అక్కడ పెట్టి, సరిత, అనిత, రెండమ్మ తిందురు అని పిలిచింది. రత్తమ్మ అక్కడే ఉంటే లక్ష్మిని ప్రశ్నలతో వేధిస్తారు అని అప్పటిదాకా అమ్మా అమ్మా అని కలవరించినా కూడా ఆకలైతుంది. అప్పటికే 12 దాటిపోయింది. వెళ్ళి చకచకా తింటున్నారు.
ఎంతో ఆకలితో ఉన్నట్లుగా పెట్టింది పెట్టినట్లుగా తిని ఇంకా పెట్టాలంటే వద్దు అని లేచి వెళ్ళి కంచాలను జాలరీలో వేసి వచ్చారు. ఎల్లమ్మ, ఆ మల్లేష్ వాళ్ళందరూ వెళ్ళి చెరువు కట్ట దగ్గర స్నానాలు చేసి వచ్చేసరికి పిల్లలకు ఇక్కడ అన్నం పెడుతూ ఉంది. రత్తమ్మ కవితను ఎంత బ్రతిమిలాడినా తినకపోతే, లక్ష్మి నువ్వే చెప్పు, మీరిద్దరే ఇప్పుడు ఇంట్లో ఏదైనా చక్కబెడతారు. ఎల్లమ్మ ముసిల్దైపోయింది. మీ నాయన ఏ తెలివి లేకుండా ఉన్నాడు అని వాళ్ళిద్దరినీ బ్రతిమాలి తనే తినిపించింది. కవిత లక్ష్మీలకు అన్నం తినబుద్ధి కాకపోయినా చెల్లెళ్ళు తమ్ముడి కోసం బలవంతంగా తిన్నామంటే తిన్నాము అనిపించారు. బలవంతంగా 2 ముద్దలు తిని వాళ్ళ తమ్ముణ్ణి పక్కింటి ఆమె ఇంతసేపు ఎత్తుకొని ఉంది. వాడికి కూడా కాసిన నీళ్లు చల్లి తుడిచి తీసుకుని వచ్చారు. వాడు రత్తమ్మ పాలు తాగిస్తే తాగి పడుకున్నాడు. లక్ష్మి, తమ్ముడు లేచి ఏడిస్తే ఈ పాలు తాగించు అని చెప్పి నేను ఇంట్లోకెళ్ళి సాయంత్రం వంట నేనే చేసి తీసుకొని వస్తా. మళ్ళీ మా కోడల్ని ఇక్కడికి వంట చెయ్యి అంటే అది ఎంత గులుగుతుందో. లక్ష్మి, మీరిద్దరూ అస్సలు ఏడవద్దు. లక్ష్మీ కవితలకు మరీ చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఎల్లమ్మ, రవిలు మల్లేష్ను పట్టుకొని వచ్చారు. పక్కింటి రవి, ఎల్లమ్మ కలిసి అతడు వాళ్ళు నడువు అంటేనే నడుస్తున్నాడు. బట్టలు మార్చుకోవాలన్నా సోయలేని మల్లేష్ను చూస్తే జాలి అనిపించింది. అలా చూడలేక రవి ఇంట్లోకి బట్టలు తీసుకొని మల్లేష్కు తడి బట్టలు ఇప్పి వేరే బట్టలు వేశాడు. ఎల్లమ్మకు కొడుకును చూస్తుంటే ప్రాణాలు తోడేసినట్లుగా ఉంది. అప్పటికే ఏడ్చి సగం ప్రాణాలు పోయాయి. ఇంకా ఏడిస్తే నా పిల్లలకు నేను కూడా లేకుండా పోతాను, వాళ్ళ బ్రతుకులు నడి రోడ్డు మీద పడతాయి అని ఆలోచించి ఇంట్లోకి వచ్చింది ఎల్లమ్మ. తడి బట్టలన్నీ విప్పేసి లక్ష్మి తీసుకొచ్చిన పొడి బట్టలను కట్టుకుంది. నాయనమ్మ, అన్నం తిను అని అన్నం పెట్టిన కంచాన్ని చేతిలోకి ఇచ్చింది. ఎల్లమ్మ కూడా ఏమీ ఆలోచించకుండా గుండె రాయి చేసుకొని 2 ముద్దలు గుటగుటా తిని చాలు అని అంటుంటే, లక్ష్మి, నాయనమ్మ నువ్వు ఇట్లా తినకుండా మమ్మల్ని ఆగం చేయకు అని లక్ష్మి ఎల్లమ్మను పట్టుకొని ఏడ్చింది. నాయనమ్మ, నువ్వు కడుపు నిండా తిను, ఇప్పుడు నువ్వే మాకు దిక్కు. నాయనమ్మ, నువ్వే పని చేయకుండా ఇంట్లో ఉంటే అదే చాలు అని తినమని బ్రతిమిలాడింది. లక్ష్మి ముఖం చూసి 2 ముద్దలు తినింది. లక్ష్మిని ఒళ్ళో పడుకోబెట్టుకొని ఓదార్చింది. నాయనమ్మ ఒడిలో పడుకొని ఆలోచిస్తున్న కళ్ళ నుంచి నీళ్లు కారుతూ ఉన్నాయి. అప్రయత్నంగా నిద్ర పట్టేసింది లక్ష్మికి. లక్ష్మిని క్రింద పడుకోబెట్టి ఆ తర్వాత మల్లేష్ దగ్గరికి వెళ్ళింది. మల్లేష్ ఎటో చూస్తూ కూర్చున్నాడు. మల్లయ్య అని ఎల్లమ్మ పిలిచినా కూడా తన వంక కూడా చూడకుండా ఆకాశం వంక చూస్తూ కూర్చున్న మల్లేష్ను చేయి పట్టి లేపి ఇంట్లోకి తీసుకొచ్చి అన్నం పెట్టి కంచాన్ని చేతిలోకి ఇస్తే ఒక 2 నిమిషాలు అలాగే పట్టుకొని చూసి ఆ తర్వాత అన్నాన్ని కలిపి తిన్నాడు. తిని కంచం అలాగే వదిలేసి చెయ్యి కడుక్కోకుండా అలాగే పెట్టుకొని చూస్తున్నాడు. 10 నిమిషాలు చూసినా కూడా మల్లేష్ లేవకపోవడంతో ఎల్లమ్మనే వెళ్ళి చెయ్యి కడిగి అదే చేతితో మల్లేష్ మూతిని తుడిచింది. ఆ సమయంలో పిల్లలకు తోడు ఉండాల్సిన మల్లేష్ పరిస్థితి చూస్తుంటేనే తనకు ఏం చెయ్యాలో అర్థం కాకుండా ఉంది ఎల్లమ్మకు. గంగకు 11 రోజుల కార్యక్రమం చేశారు. అప్పటికి కూడా మల్లేష్ పరిస్థితి మెరుగు కాకపోతే హాస్పిటల్కి తీసుకెళ్లి చూపించింది ఎల్లమ్మ. డాక్టర్ పరీక్షించి మల్లేష్కు గంగ చనిపోయిన విషయం తెలియగానే షాక్కు గురయ్యాడు. అంతవరకు ఏం జరిగింది అన్నది అంతా మర్చిపోయాడు. తనకు 5 పిల్లలు ఉన్నారు అన్న విషయం అతనికి తెలియదు. తల్లివి నిన్నే గుర్తుపట్టకుండా ఉన్నాడు. మల్లేష్తో ఇప్పుడు ఏం చెయ్యాలి అనుకున్నా కూడా చిన్నపిల్లాడిలాగా చెప్తే చేస్తాడు, లేకపోతే అలాగే కూర్చొని ఉంటాడు అని చెప్పింది డాక్టర్. మా మల్లయ్యకు మందులతో తగ్గదా, మునుపటిలాగా అమ్మ అని పిలుస్తూ తన పిల్లల్ని ప్రేమతో చూడడా అని అడిగింది కళ్ళ నిండా నీళ్లతో. చూస్తాడా చూడడా అని ఇప్పుడు ఏం చెప్పలేము.
కొన్ని నేను ఇచ్చిన మందులు వాడమ్మా. నెల రోజులు మందులు వాడిన తర్వాత ఈ నెలలో ఏదైనా మెరుగుపడే లక్షణాలు కనిపిస్తే ఆ తర్వాత ఏం చేయాలో చూద్దాం అని చెప్పి మందులు తనే ఇచ్చి పంపించింది. ఉసూర్ అంటూ ఇంటికి తీసుకుని వచ్చింది. అప్పటికి పిల్లలు స్కూల్ నుండి వచ్చారు. గంగా చనిపోయి 21 రోజు అయింది. ఆ రోజు తన మనవడికి పేరు పెట్టాలి అనుకుంది. ఆ విషయం లక్ష్మికి చెప్పింది. లక్ష్మి టక్కున అమ్మ పేరు కలిసొచ్చేలా గణేష్ అని పెట్టుకుందాం నాయనమ్మా అని చెప్పింది. లక్ష్మిని చూస్తే ఒక్కసారిగా ఎంతో సంతోషం అనిపించింది. తల్లి పేరును తమ్ముడికి పెట్టుకొని తమ్ముడిలో అమ్మ ప్రతిరూపాన్ని చూసుకుంటున్నందుకు గర్వంతో ఉప్పొంగిపోయింది. రత్తమ్మను పిలిపించి ఆమె చేతులతోనే మనవణ్ణి ఉయ్యాల్లో వేయించింది. లక్ష్మి ఏ పేరు పెట్టిందో చెప్పి ఆ పేరు పెట్టమని రత్తమ్మకు చెప్పింది. లక్ష్మి తల్లి బ్రతుకుంటే ఎంతో సంతోషంగా చేయాల్సిన కార్యక్రమాన్ని ఏదో తూతూ మంత్రంగా చేసినందుకు లోపల బాధపడుతున్నా కూడా పిల్లల కోసం బాధను పంటి బిగువున అదిమిపెట్టి పైకి నవ్వుతూ ఉన్నట్లుగా నటిస్తూ పిల్లలందరూ ఊపిన తర్వాత తను కూడా వెళ్ళి ఊపింది ఉయ్యాలను. లక్ష్మి అందరు చెప్పింది విని తన తండ్రి రెండో పెళ్లి చేసుకుంటాడు అని అనుకుంటుందా? మరి ఎల్లమ్మ మల్లేష్ గంగా జ్ఞాపకాల నుండి బయటపడతారా? మల్లేష్ మళ్ళీ మామూలు మనిషిలా అయ్యాడా అనేది మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.